హలో అండి, హాయ్ అండి. ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నానండి మీతో. ఇప్పుడు మన విజయవాడ సిద్ధార్థ కాలేజీ దగ్గర భవానీని ఒక పోలీసు ఆపారు. దౌర్జన్యంగా ఆయన భవానీలపై ఇది చేశారని చెప్పి న్యూస్ వస్తున్నాయి కదండి. ఒక మాట చెప్తాను వినండి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్, ఏ మాలాధార దీక్షలైనా సరే నేను చెప్పాల్సింది ఒకటేనండి, తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఎదుటోళ్ళ మీద భారం అవ్వకూడదండి. నేను దీక్ష తీసుకున్నానండి, వాస్తవంగా చెప్తున్నానండి. ఇది నాది 13వ దీక్ష అండి. 13 ఏళ్ల మట్టి నేను ఈ దీక్షలో కొనసాగుతున్నాను. అలా అని చెప్పి దీక్ష చేస్తున్నాను కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు, అమ్మవారి పేరు తీసేస్తాను అని అనుకోకూడదు కదండి. మనము ఇప్పుడు మన దీక్ష అనేది అమ్మవారి కోసం మాత్రమే చేయాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుందండి, మా దీక్ష తీసుకున్నా కూడా కొంతమంది మాత్రమే పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, పొరుగోళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోకస్ పెడుతున్నారండి. అమ్మవారి మీద ఫోకస్ లేదు. ఒకటి, అది న్యాయం ఎంత ఉందో కరెక్ట్గా ఏంటో పోలీసు వారైనా సరే ఇంతవరకు నేను ఈ 13 ఏళ్ల మట్టి దీక్ష చేసినా కూడా ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు ఏ రోజు ఏ పోలీస్ అధికారులైనా సరే, పోలీసు వ్యవస్థ ఏంటి ఏదైనా సరేనండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా భవానీలనంగా, స్వాములనంగా, శివస్వాములనంగా ఇతర దీక్షాధారులకి వాల్యూ ఇచ్చారండి, విలువ ఇచ్చారు. మరి ఇదే ఫస్ట్ టైం